మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖకు చెందిన శ్రీరామ్ వరుణ్ గారు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి 1 CR కోటి రూపాయలు ఫెలోషిప్ అందుకున్న వ్యక్తిగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. సో ప్రెసెంట్ అయితే వరుణ్ గారు వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, ఇద్దరు డాక్టర్స్. సో ఆయన కృషి, అంకిత భావం, ఈ డెడికేషన్ అయితే కనిపిస్తోంది ఆయన సాధించిన ఈ ఘనత విషయంలో. సో పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం కానీ వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఎట్లా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే వరుణ్ గారు అవైలబుల్ లేరు, కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు. ఈ రోజుల్లో చదువుని కూడా ఒక ఒత్తిడిగా భావిస్తున్న పరిస్థితులు మనం చాలానే చూస్తున్నాం. కానీ మనం అనుకునే లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే దాని వెనకాతల చాలా విశేషమైన కృషి ఖచ్చితంగా అవసరం. దానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఇంకా అవసరం. సో ముందైతే వరుణ్ గారు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. డాక్టర్ రాజ్ కమల్ గారు, డాక్టర్ సౌదామిని గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా హ్యాపీగా ఉంది ముందు మీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్ తీసుకోవడం, మనమైతే స్కాలర్షిప్ అని అంటున్నాం. సో ఏంటి, ఎట్లా వచ్చింది సార్ ఈ ఆపర్చునిటీ? మేడం మీరే చెప్పాలి ఫస్ట్. మా అబ్బాయి శ్రీరామ్ వరుణ్ ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ చేశారండి. అక్కడ నుంచి క్యాంపస్ సెలెక్షన్తో శాంసంగ్ హెడ్ క్వార్టర్స్ కొరియాలో 2.5 years జాబ్ చేశాడు ప్రోగ్రామింగ్ ఇంజనీర్ కింద. అక్కడ ఉన్నప్పుడే వాడు ఏంటంటే, నాకు ఈ టెక్ జాబ్ కంటే నాకు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుంది అని వాడు డిసైడ్ చేసుకుని అప్పటి నుంచి వాడు అటు సైడు సెర్చ్ చేయడం కానీ, అందరితో మాట్లాడడం కానీ అవన్నీ చేసుకుని దాంట్లో ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. వాడు ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు కూడా తన జాబ్ కూడా అక్కడ శాంసంగ్ మేనేజ్మెంట్ని అడిగి కొంతకాలం ఈ మేనేజ్మెంట్ సైడ్ కూడా వాడు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు. అక్కడి నుంచి వాడు అప్లికేషన్స్ చేసుకోవడం అవన్నీ మొదలుపెట్టాడు. వాడు చాలా యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకున్నాడు. వాడి అదృష్టం, మా అదృష్టం వల్ల వాడు అన్నిటిలో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాడు. మేడం, సారు మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, ప్రముఖులుగా చాలా కేసెస్ కూడా టేకప్ చేస్తున్నారు. బట్ మీ అబ్బాయికి ఎందుకు MBA సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది? ఎట్లా? వాడు చిన్నప్పటి నుంచి మెడికల్ సైడ్ వస్తానని అనుకోలేదండి. వాడు మాతో చెప్పినప్పుడు మేము వాడిని ఎంకరేజ్ చేశాము. నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, నువ్వు లైఫ్లో ఎందులో సెటిల్ అవుదాం అనుకుంటున్నావో అదే కెరియర్గా తీసుకో, అదే చదువు. దేర్ ఇస్ నో అంటే ప్రెషర్ ఏం చేయలేదు మేము. వాడు ఎందులో ఎక్సెల్ అయితే, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో చదివితేనే నువ్వు మంచిగా ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలుగుతావు. సో మేము ఎంకరేజ్ చేసాం వాడిని. వాడు మాత్రం చాలా హార్డ్ వర్క్, డిసిప్లిన్తో చదువుకుని చిన్నప్పటి నుంచి ఫస్ట్ గ్రేడ్స్లో ఉండేవాడు. NTSE, KVPY ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటిలో వాడికి మంచి మార్క్స్, స్కాలర్షిప్స్ అవన్నీ వచ్చాయి. తర్వాత వాడు ఇంజనీరింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాడు ఇంటర్న్షిప్ శాంసంగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వాడిని వాళ్ళు పికప్ చేసుకున్నారు. వాడికి క్యాంపస్ సెలెక్షన్లోనే తీసేసుకున్నారు వాడిని. వాడు ఏంటంటే, మేము ఎప్పుడు కూడా వాడిని ఒక సైడ్ వెళ్ళాలి అని ఏమి ప్రెస్ చేయలేదు. వాడి ఇంట్రెస్ట్తోనే వాడు ఈ సైడ్కి వెళ్ళాడు. టాప్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఆఫర్ చేయడము అంటే ఏంటి సార్? ఫ్రీ సీటా, లేకపోతే సీట్కి సంబంధించిన కానీ ఎట్లా ఉంటుంది కాస్ట్, ఎక్స్పెన్స్? అట్లా ఈ బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ద వరల్డ్ అమ్మా, B7 స్కూల్స్ అంటారు. B7 స్కూల్స్లో కూడా ఫ్రీ సీట్ అంటూ ఏమి ఉండదు. అక్కడ ఇచ్చేది మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ విల్ కవర్ పార్షియల్ ట్యూషన్ ఫీ. ఓకే, అక్కడ మామూలుగా రెగ్యులర్ ఈ B7 స్కూల్స్లో కూడా ఫస్ట్ 7 స్కూల్స్ లైక్ స్టాన్ఫర్డ్ కానీ, హార్వర్డ్ కానీ, వార్టన్, కెల్లాగ్, ఓకే, షికాగో, బూత్, ఓకే, డార్ట్మౌత్, టక్, ఈ యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువే ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2 years కోర్స్కి 2.5 crores to 3 crore వరకు అవుతుంది. వాళ్ళు దాంట్లో మెరిట్ని బట్టి కొంచెం ఎయిడ్ ఇస్తారు. ఎయిడ్ అంటే దాన్ని ఫెలోషిప్ అంటారు. సో దట్ విల్ రిడ్యూస్ అవర్ ఎకనామికల్ బర్డెన్ లిటిల్ బిట్, బట్ వీ హ్యావ్ టు పే ద ఫీజ్. రెస్ట్ ఆఫ్ ద ఫీజ్ మనం పే చేయాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్ మెరిట్ బేస్డ్ ఇస్తారమ్మా. మెరిట్ బేస్డ్ ఆఫ్టర్ అప్లికేషన్ they consider some certain schools will offer what he calls fellowship, and certain schools అయితే fellowship offer చేయదు. స్టాన్ఫోర్డ్ నుంచి కానీ వార్టన్ గురించి, వార్టన్ ఈజ్ ఆల్సో one of the best school. వాటి నుంచి అప్పుడప్పుడు నీడ్ బేస్డ్, మెరిట్ బేస్డ్ they will offer the scholarships. Okay sir. That's, they will not call it as scholarship, they will call it as a fellowship. That
ఎయిడ్ అంటారు, ఎయిడ్ పార్షియల్లీ దట్ ఫీ, టోటల్ ఫీలో అది రెడ్యూస్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద ఫీజ్ మనం కట్టవలసి వస్తుంది. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అని కూడా మనం చెప్పాలి. సార్ మెరిట్ బేస్ లో ఇప్పుడు మీ అబ్బాయి వరుణ్ గారికి వచ్చినట్టు ఇంకెవరికైనా స్టూడెంట్స్ కూడా ఈ ఫెలోషిప్ తీసుకునే అంటే మాకు తెలియదు, రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకే. మా అబ్బాయికి అయితే స్టాన్ఫర్డ్లో, వార్టన్లో, కెలాగ్, ఈ 3 యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్, వార్టన్లో వచ్చింది. కెలాగ్లో అతనికి ఏమి ఎయిడ్ అనౌన్స్ చేయలేదు. బట్ ఇట్ మే బి అనౌన్స్ లేటర్ ఆల్సో ఆఫ్టర్ గోయింగ్ దేర్. కొన్ని వాటిలో ఏంటంటే మనం అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత వస్తుంది. ఓకే మేడం. వీడేమో ఈ స్టాన్ఫర్డ్ బెటర్ కాబట్టి వార్టన్, కెలాగ్ మానేసి స్టాన్ఫర్డ్ దగ్గరికి వెళ్తున్నాడు. నాట్ బెటర్, ఇతనికి టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి స్టాన్ఫర్డ్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఈ స్టాన్ఫర్డ్ నుంచి అలమ్ని చూసుకుంటే మనకి ఎంతో మంది ఇండియన్ లెజెండ్స్ ఉన్నారనమాట. అక్కడ నుంచి వచ్చి అక్కడ MBA చేసి CEOs చేసిన వాళ్ళు. ఎస్ మ్యామ్. లైక్ మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ కానీ, మైక్రోసాఫ్ట్ సత్యా నాదెళ్ళ, ఆర్ ముఖేష్ అంబానీ, వీల్ ఆల్ ఆర్ అలుమ్ని ఆఫ్ స్టాన్ఫర్డ్. MBA. సో గెటింగ్ ఇన్ టు స్టాన్ఫర్డ్ మేము ప్రెస్టీజియస్ గాని భావిస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఈ ఆల్సో ప్రిఫర్డ్ దట్. సో మీరు బోత్ ఆర్ బిజియెస్ట్ పర్సన్స్ ఇన్ మెడికల్ వింగ్. సో ఎట్లా సాధ్యపడింది తనను అంత హార్డ్ వర్క్ చేస్తూ ఏదో సాధించాలని తపన? మన పిల్లలు అంటే కాస్త ఓవర్ టైం వాళ్ళు ఎక్కువ చదువుకున్నప్పుడు కానీ స్టడీ ఎక్కువ ఏదో స్ట్రెయిన్ తీసుకుంటేనే మనం వెళ్ళి ఆడిపోతూ ఉంటాం. ఎప్పుడైనా అలా ఏమైనా ఫీల్ అయ్యారా మీరు? వాడు ఎప్పుడూ కష్టపడి చదువుకునేవాడు, కొంచెం కొన్ని స్టేజెస్లో స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు. మేము మెంటల్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళం, ఫిజికల్గా వాడికి హెల్తీగా ఉండేలా చూసుకునేవాళ్ళం. కాకపోతే ఏంటంటే వాడు 10th తర్వాత మా దగ్గర లేడు. యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నాడు, చైతన్య నారాయణ బ్యాచ్లో. సో ఇంటర్మీడియట్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కాన్పూర్ వెళ్ళిపోయాడు. సో మేము ఎప్పుడు కూడా మేము ఫోన్లో రోజు కాంటాక్ట్లోనే ఉండి వాడి హెల్త్ పరంగా ఎలా ఉన్నాడు, వాడికి ఏమైనా స్ట్రెస్ ఉందా ఎగ్జామ్స్ అప్పుడు, ఇలాంటివన్నీ మేము మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాళ్ళము. ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఉండాలి, నువ్వు హెల్తీగా ఉండాలి, ఫస్ట్ నువ్వు ఏది నెగ్గుకు రావాలన్నా అనే వాడికి సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళము. వాడు హాలిడేస్ వచ్చినప్పుడల్లా వాడు వస్తూ ఉండేవాడు. వాడికి కాస్త రిలాక్సేషన్ కోసం మేము ట్రిప్స్ అవి ప్లాన్ చేసేవాళ్ళము, అలాగే చేసేవాళ్ళం అన్నమాట. ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలంటే కొన్నిసార్లు కొన్ని స్టేజెస్లో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా 10th తర్వాత వాడిని మనం మిస్ అవుతున్నాం? లేదు వాడు ఫుల్ సెటిల్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ ప్రౌడ్ ఫీల్ అయ్యేది మనమే. ఇట్లా బోల్డ్ నడుస్తూ ఉంటాయి మన మైండ్లో. ఒకవైపు పేరెంట్స్ పాత్ర ఉంటుంది, ఇంకొక వైపు ఒక మంచి కొడుకుకి తల్లిదండ్రులుగా మనం మారబోతున్నాం. ఇలాంటి ఆలోచనలు అన్నీ మనల్ని అటు ఇటు అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏమనిపించింది సార్ కళ్ళలో కాస్త ఎమోషన్స్ చూస్తున్నాం, మీకు ఏమైనా అనిపించేదా? 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు మాతో లేడు, మాతో ఉంటేనే బెటర్గా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఆ ఫ్యూచర్ ఇస్ ఇంపార్టెంట్, చాలా మిస్ అవుతాం. 10th తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ నుంచి గ్యాప్ లేకుండా కాన్పూర్ నుంచేమో సోలు, ఇప్పుడు మళ్ళీ US. ఓకే, డెఫినెట్గా ఆఫ్టర్ 10th నుంచి మన దగ్గర లేనట్టే. బట్ దిస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఏమనిపిస్తుంది సార్ అదంతా ఏదైతే మిస్ అయ్యారో ఆఫ్టర్ 10th తనని మిస్ అయింది, ఇప్పుడు అందరూ వెతుక్కొని మిమ్మల్ని వస్తున్నారు. యాక్చువల్గా నిన్న జరిగింది కూడా, ఎవరు ఈ శ్రీరామ్ వరుణ్ వాళ్ళ పేరెంట్స్ వైజాగ్లో ఎక్కడ ఉంటారు అని సెర్చ్ చేస్తే పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. ఇది చాలా బాగా హ్యాపీ అనిపించింది కదా సార్, ఏమనిపిస్తుంది ఇప్పుడు? డెఫినెట్గా హ్యాపీ అనిపిస్తుందమ్మా. అక్కడ అనుకున్నది అచీవ్ అయ్యాడు, బట్ హీ హ్యాస్ టు స్ట్రగుల్, స్టిల్ హీ హ్యాస్ టు స్ట్రగుల్. అది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ ఉన్నవాళ్ళు వస్తారు, హై స్టాండర్డ్ ఉన్నవాళ్ళు వస్తారు. వీళ్ళందరితోని మనం కంపీట్ చేయాలి, నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటాడు, దాన్ని ఆడి యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ఎంతవరకు వెళ్తాడు అన్నది ఫ్యూచర్ ఓన్లీ విల్ టెల్. సార్ అందరికీ డేలో ఉన్నది 24 hours, బట్ ఆ అవర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామా అనేది మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. సో మీకు తెలిసి ఆఫ్ కోర్స్ మీరు కూడా ఈ రంగాల్లో, వైద్య రంగంలో ఇంత పేరు ప్రఖ్యాతులు పొందాలంటే మీరు కూడా అంతే హార్డ్ వర్క్ చేసి వచ్చారు కాబట్టి ఈరోజు మీ పేర్లు చెప్పగానే నోటిఫైడ్గా అందరికీ అర్థమవుతోంది. సో దట్ మీ అబ్బాయి వరుణ్ గారు ఎన్ని అవర్స్ ఓన్లీ వీటి కోసమే స్పెండ్ చేసిన పరిస్థితి, సాక్రిఫైస్ కూడా చాలా ఉంటాయి. కొన్ని వదులుకుంటేనే కొన్ని సాధ్యం అవుతాయి మనం అప్రోచ్ అవ్వడానికి. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా ఇన్ని గంటలని కాదు కనమ్మా,
throughout the year. Okay. Throughout the year he is somehow occupied in studies. 10th తర్వాత మిస్ అయ్యామంటే ఎప్పుడైనా కలిసే ఛాన్స్, మీరు చెప్పినట్టు మీరు కూడా కొరియా వెళ్ళాను అని చెప్పారు, ఒక్కసారిగా ఆ అటాచ్మెంట్లో ఏదో మిస్ అయిన బాండింగ్ ఎంత కాదన్నా మనం పేరెంట్స్ అమ్మగా ఫస్ట్ పట్టుకొని ఏం చేస్తారు అసలు వరుణ్ణి, అసలు ఎంత మిస్ అయ్యాంరా, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు ఏంటి, ఎట్లా ఉంటుంది మేడం? నేను ఫస్ట్ మిస్ అయింది వాడిని, నేను చదువుకున్నప్పుడు వాడిని 3 ఏళ్ళు మా అమ్మగారి దగ్గర వదిలేశాను. నాకు ఎప్పుడు ఖాళీ వచ్చినా మీ చదువు కోసం, నా చదువు కోసం ఎండి చేస్తున్నప్పుడు నేను గుంటూరులో చేశాను, వాడు కాకినాడలో మా మదర్ దగ్గర ఉంచాను. అప్పుడే మిస్ అయ్యాను వాడిని మ్యాక్సిమం. ఇంకా అప్పుడు అయితే వాడు వచ్చినప్పుడు లేకపోతే నేను వెళ్ళేదాన్ని, అప్పుడు ఏడుపు వచ్చేసేది అనమాట. సూపర్. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ డాక్టరే కాదు, మదర్ కూడా, పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు, తర్వాత తన్ని మిస్ అయ్యాము కానీ ఈరోజు తన బట్టి పేరెంట్స్ ఎవరు అని వెతుక్కొని మీడియా కూడా వస్తున్న పరిస్థితి, ఇదంతా కూడా చాలా అసలు మీరు గాడ్ గిఫ్ట్ అని చెప్పచ్చు మీ ఫ్యామిలీలో. ఏమనిపిస్తుంది? నిజంగానేనండి, వాడు నిజంగా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ప్రతి స్టెప్లో హై లెవెల్గా మంచి ఐఐటి సీట్ సంపాదించుకున్నాడు, మంచి జాబ్ సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్రేట్గా ఉండే అందరికీ తెలిసిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీట్ సంపాదించుకున్నాడు. వాడు ఇలాగే అక్కడ ఆ చదువుని ఉపయోగించుకొని అందరితో మంచి రిలేషన్స్ సంపాదించుకొని అక్కడ ప్రొఫెసర్స్ అది మంచిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని దాని ద్వారా మంచి జాబ్ ఆపర్చునిటీ సంపాదించుకొని లైఫ్లో 10 మందికి ఉపయోగపడేలాగా ఏదైనా వాడి గోల్ ఏంటంటే వాడు ఒక కంపెనీ పెట్టి ఎంటర్ప్రెన్యూర్ అయ్యి మాస్ పబ్లిక్ని రీచ్ అవ్వాలి, వాళ్ళకు ఉపయోగపడేది ఏదైనా నేను ప్రోడక్ట్ కనిపెట్టాలి, అది వాళ్ళకి రీచ్ అయ్యేలానే కృషి చేయాలి. దట్స్ వై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది వాడికి. దట్స్ వై హీ వాంటెడ్ టు గో ఇన్ టు దట్ ఏరియా. లైక్ టెక్ జాబ్ నాకు వద్దు, నాకు టేబుల్ మీద కూర్చొని చేసుకునే కంప్యూటర్ జాబ్ వద్దు అని డిసైడ్ అయ్యాడు. అది మాత్రం వాడే డిసైడ్ అయ్యాడండి. ఎందుకంటే కొరియాలో ఉన్నప్పుడు వాడు ఎప్పుడైతే ఈ జాబ్లోనే ఇటు మారుతున్నాడో మేము భయపడ్డాం. నువ్వు ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీర్ చేసి ఎంఎస్ చేసుకో, నువ్వు ఇలాగ ఎంబీఏకి వెళ్తానంటావేంటి అని మేము భయపడ్డాం. కానీ హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, హీ నోస్ వాట్ హీ వాంట్స్. సో నేను లేదు మమ్మీ, నాకు నాలెడ్జ్ ఉంది దాని గురించి, నేను మంచిగానే చదువుతాను, నేను మంచి దాంట్లోకి వెళ్తాను, నేను ఫైనల్గా ఎందులో సెటిల్ అవుదాం అనుకుంటున్నానో అదే నేను చదవాలి అని చెప్పేసి వాడు ఈ ఎంబీఏ సైడు అక్కడ జాబ్లో ఉండగానే షిఫ్ట్ అయ్యాడు. ఒక 6 months అలాగా షిఫ్ట్ అయ్యి అందులో మెలకువలు నేర్చుకుని అది ఎలాగ పెట్టుకోవాలి, ఏవి మంచివి, అందులో ఏ యూనివర్సిటీస్లో బాగుంటుంది బిజినెస్ స్కూల్స్ అని వాడు సెర్చ్ చేసుకొని అందులో సంపాదించుకున్నాడు. అందులో వాడు పెట్టిన వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ ఇన్ ఇంటర్మీడియట్లో కూడా వాడు బిట్స్ పిలాని అని, ఐఐటి అని, ఇంకా బీఆర్క్ ఉంటుంది కదా, బీఆర్క్లో నేషనల్ 4th ర్యాంక్ వాడికి. సో ఇలా అన్నిట్లో వాడికి ఎందులో వెళ్ళినా వాడు ట్రై చేయలే కానీ వాడికి వచ్చేస్తుంది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈవెన్ వాడు ఈ 3 కూడా ఫస్ట్ కెలాగ్ వాటర్ని వచ్చాయి. స్టాన్ఫోర్డ్ లాస్ట్ అయింది ఇంటర్వ్యూ, అది వస్తుందా రాదా అని ఏం లేదు, వాడికి వస్తుందని నాకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి వాడికని నాకు ఆ నమ్మకం ఉంది. వాడికి వస్తుందని ఉంది, వచ్చింది. దానికి నేను తల్లిగా చాలా సంతోషపడుతున్నాను. నాకు అనిపిస్తోంది ఒక మెసేజ్ ఇవ్వడానికైతే మీరే దానికి రైట్ పర్సన్స్ అని. సార్ చూస్తున్నాం ర్యాంక్స్, మార్క్స్, గ్రేడ్స్ ఇక్కడి నుంచి చూద్దాం, అందుకోలేకపోతున్నామని పేరెంట్స్ అప్పటి వరకు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో కూడా కనీసం పిల్లలు ఆలోచించట్లేదు. ఒక్క నిర్ణయం, అనాలోచిత నిర్ణయం, సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. ఇలా అంటే ఈరోజు ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత పేరెంట్స్ని మిస్ అయ్యి నిరంతరం గోల్స్ రీచ్ అవ్వటానికి మీ అబ్బాయి పడిన ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మేడం? మీరు కూడా. నాకు ఎప్పుడు ఒకటే థాట్ అమ్మా, నేను మా అబ్బాయికి కూడా అదే చెప్పాను, నీకు ఇష్టమైన పని చెయ్యి, నీకు ఇష్టమైన పని చేస్తే నీకు కష్టం తెలియదు. ఓకే, ఇష్టమైనది అది ఏదైనా అవని, బట్ దాంట్లో నీకు ఆనందం ఉండాలి. నువ్వు పని చేస్తున్నప్పుడు పని చేస్తున్నట్టు కాదు, నేను కావాల్సింది నచ్చింది చేస్తున్నానని. అప్పుడు నీకు అలసట తెలియదు, స్ట్రెస్ అన్నది రాదు. నీకు ఇష్టం లేని పని, నీది కాదు పని
నీకు తల మించిన పని నువ్వు చేయి. రెండోది, గ్రేడ్స్ గురించి పాపులర్ కంటే మనం ఎంత నేర్చుకుంటున్నాం అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే గ్రేడ్స్ ఆర్ టెంపరీ అమ్మ. మనం ఎంత నేర్చుకుంటున్నాం ఒక సబ్జెక్ట్లో, లేకపోతే మన ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం అన్నది ఫైనల్గా కౌంట్ అవుతుందని నా ఉద్దేశం. సో పిల్లలు ఈ చదువు వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి అంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం అన్నది ప్రస్తుతం దురదృష్టం. దానికి రెండు వైపుల నుంచి ఫాల్ట్ ఉందమ్మా. ఒకటి సొసైటీ నుంచి కూడా ఫాల్ట్ ఉంది, రెండోదేమో ఈ పిల్లలు తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్. మన వాడికి ఏం కావాలి, మన వాడు ఎంతవరకు వెళ్ళగలడు, మన అమ్మాయి ఎంతవరకు చదవగలదు అన్నది వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకి కావాల్సింది చేయాలి అనే ఒక ప్రెజర్ అండర్లైన్గా పిల్లల మీద రుద్దుతున్నారు. అది మాత్రం చాలా చాలా తప్పు. మీ ఇద్దరం డాక్టర్ ఏమండి కూడా వాడు ఇంజనీరింగ్కి వెళ్తానంటే అసలు మా ఇద్దరం కూడా ఒకేసారి కూడా నో అనే ఆలోచన మనసులోకి రాలా. వద్దు మన ఒకడే అబ్బాయి డాక్టర్ చేద్దాం అన్న ఫీలింగ్ రాలా. మీరు తన ఇంట్రెస్ట్ చెప్పగానే ఒక్క దగ్గరైనా డిస్కషన్ పెట్టారనుకోండి విషయంలో ఈ రోజు ఈ స్థాయికి డిస్కషన్ అయితే రాలేదమ్మా. అంటే ఎలా కాన్ఫిడెన్స్ కలిగిందంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి క్లాస్లోని ఎవ్రీ క్లాస్లో ఆ టాప్ వచ్చేవాడు. మేము ఎప్పుడు వాడిని చదువుకోగాని స్కూల్కి వెళ్ళమని కానీ ఎప్పుడు పుష్ చేయాల్సిన అవసరం రాలా. ఒకరోజు కూడా స్కూల్లో కానీ చదువు ఎప్పుడు మానలేదు. ఓకే. అండ్ వాడు తీసుకున్న స్టెప్స్ అంటే ఎన్టీఎస్సీకి వెళ్తానని వాడు. సో వీళ్ళు అంటే ఎన్టీఎస్సీలో ఈ కుడ్ ఏబుల్ టు క్లియర్ విత్ ఫ్లయింగ్ కలర్స్, మంచి మార్కులు వచ్చాయి, దాంట్లో స్కాలర్షిప్ వచ్చింది. ఇంజనీరింగ్ అయ్యే వరకు కూడా దాంట్లో స్కాలర్షిప్ వచ్చింది. నెక్స్ట్ అలాగే కేవీపీవే అంటే అది కిషోర్ వైజ్ఞానిక యోజన అంటారు అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే కిషోర్ ప్రోత్సాహక్ యోజన అని కేవీపీవే అంటారు. కేవీపీవే అన్నది ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. దాంట్లో కూడా ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చింది. దాని నుంచి కూడా స్కాలర్షిప్స్ వచ్చాయి. ఓకే. అదే కాకుండా వేరియస్ ఒలింపియాడ్స్లోని వేరియస్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్లోని కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దాంతో వాడు మంచి రూట్లోనే వెళ్తున్నాడు అండ్ వాడికి ఇంట్రెస్ట్ ఉన్న రూట్లోనే వెళ్తున్నాడు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నాకైతే మాకు వచ్చింది. వచ్చిన తర్వాత వాడు ప్లాన్ చేసాడు, నేను ఇక్కడ తర్వాత ఏమో ఐ వాంట్ టు డూ ఇంజనీరింగ్, దట్ ఐ వాంట్ డూ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని అనుకున్నాడు. దానికేమో తగ్గట్టే అతను ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. సో ఐఐటి జేఈ ఎగ్జామ్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి మీకు తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్స్లో వాడికి 305 మార్క్స్ వచ్చాయి. ఓకే. సో అండ్ ఆల్ ఇండియా 168 ర్యాంక్ వచ్చింది. అలాగే అడ్వాన్స్డ్లో 178 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్కి కాన్పూర్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మంచి గ్రేడ్స్తో ఫస్ట్ 2 years అయితే ఆ టాపర్ 10 out of 10 వచ్చింది. టోటల్గా అట్ ద 4th year సిజిపిఏ అతనికి 9.5 వచ్చింది out of 10. సో ఈ చేస్తున్న క్రమంలోనే వాడు తర్వాత ఒక ఫిన్లాండ్లో ఆల్టో యూనివర్సిటీకి ట్రైనింగ్కి వెళ్తాను. ఒక 6 months అక్కడ చేసి వస్తాను. దానికేమో ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ దగ్గరికి పంపించారు. ఒక 6 months ఫిన్లాండ్లో చేసి వచ్చాడు, మంచి గ్రేడ్స్తోనే తీసుకొచ్చాడు. సో వాట్ ఎవర్ స్టెప్స్ ఈజ్ టేకింగ్ టువర్డ్స్ హిస్ గోల్ బాగానే ఉన్నాయనిపించి ఎక్కడ నాకు తెలీదు, చేసేవన్నీ బాగానే ఉన్నాయి. అంటే మీ గైడెన్స్ లేకుండానే చేసుకోగలుగుతాను. తన థాట్స్ అని కూడా మీకు ఇంప్రెస్గా అనిపించే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. యాక్చువల్గా బేసికల్గా ఆడు ఏది కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడు. ఓకే. సో దాంతో అతని మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అలాగే ఐఐటి 3rd yearలో ఉండగా అతనికి శాంసంగ్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది. అప్పుడు సౌత్ కొరియా వెళ్ళాడు. సౌత్ కొరియా వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ చేశాడు, సమ్మర్ ఇంటర్న్షిప్. ఓకే సార్. ఇంటర్న్షిప్ చేసి వచ్చేస్తున్నప్పుడే అతనికి ఆఫర్ ఇచ్చారు, జాబ్ ఆఫర్. నువ్వు ఐఐటి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చారు. ఆఫర్ తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఐఐటి అయిపోగానే అతను ప్రీ ప్లేస్మెంట్ ఆఫరే వచ్చింది. అంటే ఈ స్టేజ్లోనే తను ఎంత ఎర్న్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎక్కడ శాంసంగ్ ఇంటర్న్షిప్లో వెళ్ళినప్పుడు ఇంటర్న్షిప్కి వాళ్ళు ఒక మంత్లీ 2 lakhs అలా ఇచ్చారమ్మా. 2 monthsకి కలిపి ఇచ్చారు అలాగా. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత అతనికి ప్యాకేజ్ అరౌండ్ 1.2 crores విత్ స్టార్టింగ్ ప్యాకేజ్తో 2020లో జాయిన్ అయ్యాడు. అక్కడ 2.5 years 30 months అది పీరియడ్ అన్నమాట. పీరియడ్ అయిపోయిన తర్వాత అతను ఈ వాంట్స్ టు గో ఫర్ an MBA. అక్కడ టెక్నాలజీ అక్కడ ఏ రీసెర్చ్ ఇంజనీర్ కింద వర్క్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రీసెర్చ్ ఇంజనీర్ కింద వర్క్ చేశాడు.
ఆ తర్వాత కొన్ని రోజులు అతనికి ప్రోడక్ట్ మేనేజ్ ఎలా చేస్తారని తెలుసుకొని ప్రోడక్ట్ మేనేజర్ కింద కూడా వర్క్ చేసిన తర్వాత ఈ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ మేనేజ్మెంట్ చేయాలా, MBA చేయాలా, దట్టు బెస్ట్ కాలేజీలో చేయాలా అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి అతను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాడు. పిల్లలు తల్లిదండ్రులకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఈరోజు కొంతమంది మెంటర్స్ చెప్తే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా యాజ్ ఎ పేరెంట్స్గా, డాక్టర్స్గా? ఏంటి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ గ్యాప్ ఎందుకు మెయింటైన్ అవుతుంది అని ఏమైనా అనిపించిందా సార్ ఎప్పుడైనా? ఒకటి ఏంటంటే ఇప్పుడు అంతా మనకి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయమ్మా, పెద్దవాళ్ళు ఉండట్లేదు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు ఉండట్లేదు. సో వాళ్ళు ఒక విధంగా ఇదివరకు వీళ్ళని కూర్చోపెట్టుకొని పద్ధతులు అవి నేర్పేవారు. ఒకళ్ళు ఏమీ చెప్పకుండా ఈ ఇండివిజువల్ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఎవరి జాబ్స్ వాళ్ళు, ఎవరి చదువులు వాళ్ళు అన్నట్టు, లేదంటే హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు. ఒక ఇంట్లో పెద్దలు అనేవాళ్ళు వాళ్ళకి పిల్లల్ని కూర్చోపెట్టుకుని మంచి చెడ్డ పద్ధతి అనేది నేర్పాలి. మన ఇండియన్ విధానం ఎంతో మంచిది, ఇది నేర్పాలి పిల్లలకి. ప్లస్ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండడం, పెద్దల్ని రెస్పెక్ట్ చేసుకోవడము, మనది మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మన వర్క్ మనం చేయడం, మన ఆరోగ్యం చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ నుంచి, పెద్దల నుంచి నేర్చుకుంటారు పిల్లలు. సో మనం ఐడియల్గా ఉంటేనే వాళ్ళు ఐడియల్గా ఉంటారు, అది నా ఉద్దేశం.